మొదటి పేతురు పత్రిక, పేతురు భక్తుడు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో ఈ రీతిగా రాశారు. ఆశీర్వాదమునికి వారసులగుటకు మీరు పిలువబడితిరి. We are called to inherit God's blessing. దేవుని ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటాను. టు ఇన్హెరిట్, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకునడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నారట. ఎందుకు లోకంలో ఎంతోమంది ఉండగా నన్నే ఎందుకు ప్రేమిస్తున్నారని ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఎప్పుడైనా మీరు అలా ఆలోచించారా? ఎంతోమంది ఉన్నారు కదా, నన్నే ఎందుకు దేవుడు పిలిచారు? మనం ఎప్పుడు ఏమనుకుంటామంటే నాకే ఎందుకు ఈ కష్టం వచ్చింది అనుకుంటాం కదా. ఎప్పుడైనా నాకే ఎందుకు దేవుడి ఆశీర్వాదాన్ని ఇచ్చారు, నన్నే ఎందుకు ఇంతగా దీవించారని ఎప్పుడైనా మనల్ని మనం ప్రశ్నించుకున్నామా? లేదు కదా. ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి ప్రశ్నిస్తాం, కానీ దేవుడు దీవించినప్పుడు మనం ప్రశ్న వేసుకోం కదా. ఈ వాక్యంలో, ఈ లేఖనంలో దేవుడు ఏమంటున్నారంటే, మీరెందుకు పిలువబడ్డారు? చాలామందికి ప్రశ్న ఉంటుంది, ఎందుకు నన్ను పిలుచుకున్నారు, నాకు ఏ అర్హత ఉందని, నేనేం చేయగలనని అని చాలామంది ప్రశ్నించుకుంటారు కదా. దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, మిమ్మల్ని నేను ఆశీర్వదించడానికి పిలుచుకున్నాను. గాడ్ హ్యాస్ కాల్డ్ us టు బ్లెస్ us. హల్లెలూయా. దేవుడు మనల్ని దీవించడానికి పిలుచుకున్నారు. కనుక నేను ఇంకా ఆశీర్వదించబడలేదండి అనుకున్నట్లయితే ఈ మాట మీరు, ఈ వాగ్దానాన్ని మీరు రిసీవ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని తప్పకుండా ఆశీర్వదిస్తారు. మత్తయి సువార్తలో కూడా ప్రభువు ఒక చక్కని మాట మాట్లాడతారు. చూద్దామా? మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనంలో ఈ రీతిగా ఉంటుంది. తన కుడివైపునున్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అని ఉంటుంది. లేఖనంలో మనం చూస్తే, కమ్ ఏ బ్లెస్డ్ ఆఫ్ మై ఫాదర్, ఇన్హెరిట్ ద కింగ్డమ్ ప్రిపేర్డ్ ఫర్ యూ ఫ్రమ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. ప్రారంభములోనే దేవుడు మనల్ని దేని కొరకు పిలిచారంటే టు బ్లెస్ us. అందుకే అంటున్నారు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులరా. ఏం ప్రిపేర్డ్గా ఉంది మన కోసం అంటే, దేవుడు మన కోసం తన రాజ్యాన్ని సిద్ధపరిచారు. ఏమని పిలుస్తున్నారు మనల్ని? ఆశీర్వదించబడిన వారులారా రండి. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. ఆయన మిమ్మల్ని ప్రేమతో పిలుస్తున్నారు. కనుక ఆయన స్వరం విందామా? ఇప్పటి వరకు దేవునికి దూరంగా జీవిస్తున్నవారు, ఇదే దేవుడి మీకు ఇస్తున్న పిలుపు. రండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఈ దినం నుంచి కూడా